జగత్యాల జిల్లాలో ప్రధానమంత్రి యోజన పథకం పేరుతో ఓ వ్యక్తి భారీ మోసానికి పాల్పడ్డాడు. సుమారు 100 మంది నుంచి 2,96,00,000 వసూలు చేశాడు. మంచిర్యాల జిల్లా హాజీపూర్కు చెందిన కుడిచెర్ల వేణువర్మ 4 ఏళ్లుగా ప్రధానమంత్రి యోజన ద్వారా రుణాలు ఇప్పిస్తాను అని పలువురిని నమ్మబలికాడు. దీంతో అతన్ని నమ్మిన బాధితులు బంగారం, నగదు అప్పచెప్పారు. అనంతరం తాము మోసపోయామో అని గ్రహించిన బాధితులు జగిత్యాలలోని తీన్ ఖాన్ చౌరస్తా వద్ద వేణువర్మను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. జగిత్యాలలో వెలుగు చూసిన ఘరానా మోసానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, జగిత్యాల జిల్లాలో ప్రధానమంత్రి యోజన పథకంతో పెద్ద భారీ మోసం జరిగింది. అయితే జిల్లా వ్యాప్తంగా సుమారు 100 మంది నుంచి 2,96,00,000 రూపాయల వరకు వసూలు చేసినట్టు కుడిచేర్ల వేణువర్మ అనే వ్యక్తి ఆరోపిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా మంచిర్యాల జిల్లా హాజీపూర్ కు చెందిన వేణువర్మ ఈ మొత్తం జ్ఞాపికలకు పాల్పడ్డాడు. అంటే పూర్తిగా చాలా మంది నుంచి వసూళ్ళు పర్వానికి పాల్పడి ఆ తర్వాత కనిపించకుండా పోయినాడు. వీళ్ళంతా కూడా వెతికినా కూడా కనీసం ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడము దొరకకపోవడంతో మొత్తంగా వీళ్ళంతా కూడా చాలా కాలం నుంచి నమోదిపోయిన బాధితులు. అయితే ఈ రోజు ఇతను జగిత్యాల జిల్లా కేంద్రం తీన్ ఖాన్ చౌరస్తా వద్ద తిరుగుతున్నప్పుడు కొంతమంది ఆయన గమనించి పట్టుకొని ఆ తర్వాత పోలీసులకు అప్పగించిన పరిస్థితి. దీంతో మొత్తంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇతని పైన ఎలాంటి చర్యలు ఉంటాయని మాత్రం చూడాల్సి ఉంది. పోలీసులు ఏం చేస్తారని కూడా చూడాల్సి ఉంది. మొత్తంగా 2 కోట్ల అంటే దాదాపు 3 కోట్ల రూపాయల వరకు బోడీ కొట్టించారని చెప్పేసి బాధితులంతా కూడా ఆరోపించిన పరిస్థితి. చాలా కాలంగా ఇతని కోసం ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇతను అందుబాటులోకి రాకపోవడము, స్విచ్ ఆఫ్ ఫోన్లు చేయడంతో పూర్తిగా అతను ఈ రోజు దొరకగానే అతను మొత్తం మూకుమ్మడిగా పట్టుకుని పోయిన పరిస్థితి మనకు కనిపించింది. రైట్. థ్యాంక్ యూ వెంకటరమణ.